రైతు బంధు ఎట్లా వస్తుంది? టంగ్ టంగ్ మారుతుంది సెల్ ఫోన్లో మెసేజ్. మధ్యలో గీకెటోళ్ళు లేడు, గొకెటోళ్ళు లేడు, దఫ్తర్ లేదు, దరఖాస్తు లేదు. ఉన్నదా? మంచిగా లేదు. రైతులకు మంచిగా ఉంది, కడపలో కొందరు మంచిగా లేదు. రైతు బంధు పేరు మీద గవర్నమెంట్ పెట్టే ఖర్చు 15,000 కోట్లు. కొంతమందికి చాలా దుఃఖం లేదు. 15,000 కోట్లని 150 కోట్లని తినద్దామా? రైతు వచ్చే పని అయితే ఏమన్నా బట్టిగా అయితే అదే బావ, ఇక బావాని కూడా తీసుకుంటాడు. ఇప్పుడు బావ లేదు, మరిది లేదు, నడవలే, ఇప్పుడు దళారీ లేడు, దఫ్తర్ లేదు, రసీదు లేదు, మసీదు లేదు. చక్కగా వచ్చి బ్యాంకులో పడుతుంది. బ్యాంకులో పడ్డది నా ఖాతాలో అంటే నేనే ఓనరు. నేను మందుబస్తా కొనుక్కున్నా, ఇంకోటి కొనుక్కున్నా, ఇంకా దేనికి పెట్టాలి? పెట్టుకుంటా. అదే జరుగుతుంది కదా, జరుగుతుందా లేదా? ఏదైనా అవమానాడు అటు ఇటు పోతే కొంతమంది దాని అది వేరే కేసు కదా, కాదు అర్థనే ఉంటుంది. మనం ఏం చేసినా మనం ఆగబట్టం. కానీ 95% అయితే సద్వినియోగం అవుతుంది. అవుతుందా లేదా? పక్క పడతాయి కదా. ఇది ఇట్లే కొనసాగాలి కదా పక్కాగా. ఇది రైతు రాజ్యం.